లోకంలో ఎవరికి దయ ఉంది అని చెప్పినా ఎంతటి దయ కలిగిన వాడండి అని గుండెలు చూపిస్తారు. అంతటి కారుణ్యమూర్తి కనుక స్వామివారి యొక్క దయాస్వరూపమే అమ్మవారి యొక్క రూపంగా రాశీభూతమైందని మనకి చెప్పడం కోసం శ్రీవేంకటేశ్వరుని యొక్క దయాస్వరూపిణి అయిన తల్లి నీకు శుభోదయమగుగాక, లేచి మా యొక్క కోర్కెలను తీర్చి కాపాడదవుగాక అని జగన్మాతకు ఈ శ్లోకంలో సుప్రభాత పఠనం చేస్తున్నారు. అమ్మవారిని వృషశైలనాథుని యొక్క వక్షస్థలమునందు నివసించేటటువంటి దయాస్వరూపిణి అయిన తల్లిగా ఆమెని సంబోధన చేస్తూ ఆమె యొక్క ముఖమండలాన్ని వర్ణన చేస్తూ ఆమె కన్నులను ఉపమానంతో పోలుస్తూ ఒక మాట అంటున్నారు. అమ్మా, నీ కన్నులు పద్మములు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అరవిరిసిన పద్మముల వంటి కన్నులున్నదానా, చంద్రమండలము ఎంత చల్లగా ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా తాపోపశాంతిని కల్పిస్తూ ఉంటుందో అటువంటి చంద్రమండలం వంటి ముఖమండలమున్నదానా, ఓ తల్లి, నీ యొక్క పాదములను నిరంతరము బ్రహ్మశక్తి అయిన సరస్వతి, రుద్రశక్తి అయినటువంటి పార్వతి, ఇంద్రుని యొక్క ఇల్లాలైనటువంటి శచీదేవి కొలుస్తూ ఉంటారు. అటువంటి ముగ్గురు అమ్మల చేత పూజింపబడేటటువంటి పాద పద్మములు కలిగినటువంటి దానా, ఓ తల్లి, మా యొక్క కోర్కెలను ఈడేర్చడం కోసం నిద్ర లేచెదవుగాక, నీకు శుభోదయమగుగాక అని ఈ శ్లోకంలో అమ్మవారికి సుప్రభాతం పలుకుతున్నారు. అమ్మవారి కన్నులు అరవిరిసినటువంటి పద్మములు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. నవరసములను ఆవిష్కరించగలిగినటువంటిది శరీరం మొత్తం మీద కన్నులొక్కటే. ఆ కన్నులు అమ్మవారి యొక్క దయని ఆవిష్కరిస్తూ ఉంటాయి. అమ్మవారికి ముందుకు వెళ్ళి నిలబడగానే ఆమె కన్నులలోంచి అభివ్యక్తమయ్యేటటువంటి ఆ కారుణ్యం, ఆ ప్రేమ చూసినప్పుడు భక్తుడు అమ్మ ప్రేమని మనసారా చూరగొని నేను ఆ తల్లి యొక్క బిడ్డణ్ణి అనేటటువంటి అవ్యాజమైన ఆనందంతో నిలబడగలుగుతాడు.